హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలండి. ఈరోజు మినపప్పు వండబోతున్నాను. దానికోసం కావాల్సినవి ప్లేట్లో రెడీ చేసుకున్నా. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, వెల్లుల్లి, ఒక 2 లవంగా, ఇలాచి, బండ పువ్వు, పుదీనా, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ స్టవ్ పై కుక్కర్ పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆవాలు, జీలకర్ర కలిపి పెట్టుకుంటాను నేను. అవి ఒకసారి వేసేసి తర్వాత కొద్దిగా బండ పువ్వు, దాని తర్వాత 2 లవంగా, ఒక ఇలాచి వేస్తున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాని తర్వాత కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలపాలండి. పచ్చిమిర్చి వేసి కలపాలండి. కొంచెం సాల్ట్ అవి తొందరగా మగ్గిపోవడానికి. తర్వాత పసుపు వేసి కలిపేసేయాలి. దాని తర్వాత ముందే మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది గోలాక మినపప్పు ఇందులో వేసేయాలి. నాకు కొంచెం పసుపు తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఓన్లీ పచ్చిమిర్చితోటే వండుతున్నానండి, కారం పొడి వాడట్లేదు. ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలండి. టమాటో ముక్కలు వేసి మంచిగా కలపాలి. దాని తర్వాత అడుగు నుంచి కలపాలండి, కొంచెం అడుగంటినట్టు అవుతుంది. కలిపాక సాల్ట్ కర్రీకి సరిపోయేటంత సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. సాల్ట్ వేసి కలుపుకున్నాండి. అసలు చాలామంది మినపప్పు కలుపుకొని అవే నానబెట్టిన వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి. చాలా మటుకు ఈ కర్రీ అసలు తినరు. కొన్ని ఏరియాస్లో తెలియదు కూడా. కర్రీ చాలా మంచిదండి, ప్రోటీన్ ఫుడ్. ఒక్కసారి తింటే అర్థమే. ఒక విజిల్ పెట్టేస్తున్నాను. ఒక విజిల్ ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయిందండి, కొంచెం వాటర్గా ఉంది. ఒక 1 మినిట్ ఉడికించి బంద్ చేద్దాం. ఇలా వచ్చిందండి కర్రీ, సూపర్ ఉంటుంది. ఇంకా కొంచెం కర్రీ అయిపోయిందండి, కట్టేస్తున్నాను. కట్టేసి సూపర్ ఉందండి టేస్ట్ అయితే. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. కాసేపు అయినాక ఈ గ్రేవీ కూడా ఉండదు, మొత్తం గట్టిగా అయిపోతుంది కర్రీ. ఎలా ఉంది కర్రీ? నచ్చిందా? నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.